దోస్తులు, అవిక వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. ఏంటి విశేషాలు? ఎండలు బాగా కొడుతున్నాయి దోస్తులు, చచ్చిపోతున్నాం. ఇక్కడ రూమ్ లో కూర్చొని వీడియో చేస్తా ఉంటేనైతే పైనుంచి కింది దాకా మొత్తం తడిసిపోతున్నా దోస్తులు. మా రెంటెడ్ హౌస్ లో పైన ఏముండయి, డైరెక్ట్ స్లాబ్, మొత్తం ఎండ. ట్యాప్ ఆన్ చేసినా కూడా వేడి వేడి నీళ్ళు, ఏ టైంలో ఆన్ చేసినా అంతే. చిన్నగా ఫ్యాన్ వేసుకొని చేద్దామంటే సౌండ్ వస్తుంది రికార్డ్ చేస్తూ ఉంటే. ఇంకా 15 రోజులు 20 రోజులు ఉన్నాయి. కొంచెం వర్షం పడితేనన్నా చల్లగా అవుతుంది. అయినా జూన్ మొత్తం ఇట్లనే ఉంటుంది కావచ్చు. జూలై నుంచి కొంచెం చల్లగా అవుతుందేమో. ఇప్పుడు రన్నింగ్లో మా కష్టం అయితే ఇదే దోస్తులు. మీరు ఇలాంటి సిల్లి సిల్లి కష్టాలతో బాధపడుతున్నారా? మీకు కూడా ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి దోస్తులు. అందరి కష్టాలు షేర్ చేసుకుందాం. మరి ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 106. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఓడి అమ్మ, గీడున్నావా నిరానిదానా? దీని రాని మొక్క మంగడపోతే చప్పుడు ఏవేమే మంచిగా స్నానం చేసి వచ్చి నేను పట్టుకుందామంటే గీడొచ్చి కూర్చున్నది. ఏమైందే? ఏ పోరాజు, నువ్వు ఒకనివి. ఎవరి బాధలు అలాకున్నాయంటే నీ బాధ నీకు. ఇప్పుడు ఏం బాధ వచ్చి పడ్డదే నీకు? మా అమ్మ కూడా ఇంట్లో లేనేలేదు. మీ అమ్మ ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా నా నెత్తి మీద కూర్చున్నట్టే ఉంటుంది నాకు. అంటే వాట్ యు మీన్? ఎప్పుడైనా నన్ను ఇడిచిపెట్టి పోతే కదా, దయ్యం లెక్క ఎప్పుడు నన్నే పట్టుకొనే కూర్చుంటుంది. ఇప్పుడు లేదు కదనే, లేనప్పుడు ఎంజాయ్ చెయ్యు. ఆ పాత అయ్యాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటావు? పాత ఎవడు గుర్తు చేసుకున్నాడు? ఏంటిది? ఏంటిదే? హ్యాండ్సమ్గా అనిపిస్తున్నానా? అచ్చమున్నావు లుంగి కట్టుకుంటే. ఎందుకే గట్లా అంటావు? నీకోసం లుంగి కట్టుకొని వస్తే. వరకు నా కోసం కట్టుకున్నాడేంటి? సరే మరి ఇంకెవరి కోసం అన్న కట్టుకుంటా. ఎవరన్నా కనబడతారేమో మరి. అట్లనే నిల్చొని కొంచెం వెనుకకు రా. ఇంకొంచెం ఇంకొంచెం. బ్యాక్ హగ్గితో అనే. నీ అమ్మ ఏమైందా నీకు గట్టదాన్ని నువ్వు? నీ అవ్వ బ్యాక్ హగ్గితావా అని ఉరుకురికొచ్చిన. నేను ఇంకోసారి వస్తాను, నమ్మద్దు. చీటింగ్ చేసినావు. నమ్మకపో. తంతే దాన్ని నావు కానీ ఆఫీస్లో కూర్చొని నడుము నొప్పి లేచిందే. తన్నంగానే నడుమంతా సాఫ్ అయింది. ఇక రాత్రి ఎంతసేపు అంటే అంతసేపు. థు. ఏమైందో కొంచెం చెప్పరా? అదే జర చెప్పే. నువ్వు ముందు దిక్కుమాల లుంగి తీసేయి. అచ్చమున్నావు లుంగి కట్టుకుంటే. తీసేద్దురా మరి. నువ్వు ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. నీ అవ్వ పెన్లాంతో కూడా రొమాన్స్ చేద్దావే. ఏమున్నావే నువ్వు? దీని రాని మొక్క మంగడిపోతే. ఇంకోసారి నడుం సాఫీ ఏమంటావా? ఎందుకు ఇట్లా కోపం తెప్పించే మాటలు మాట్లాడతావు? ఇప్పుడు నేనేమన్నానే నిన్ను? అట్లా ఎందుకంటున్నావు? రాని మొక్క మంగడపోతే అని. నీ అమ్మ లేదని కొంచెం సేపైనా ప్రశాంతంగా ఉన్నా. అట్లా కూడా ఉండనియవా? ఆమెను ఎందుకు గుర్తు చేస్తావు ఊకుకి? ఇంతకీ ఏమైందో చెప్పు. చెప్పే. చిన్నది గిట్ట సతాయించిందా? పని ఎక్కువైందా? సరితే వాళ్ళ ఇంట్లోనే తింటా అన్నావు. మరి ఇంకేమైందే? ఇవాళ ఒక్కరోజన్నా మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. సరే, ఏమన్నా తీసుకురమ్మంటావు చెప్పు. ఇప్పుడు వంట చేయవా రాత్రికి? చెయ్య. ఏం తెమ్మంటావు చెప్పు. బిర్యానీ తెస్తావా? తేవన్నా బయటకు పోయి తిందామా? ఎట్లాగో ఇంటికే తీసుకొచ్చుడు, బయటకు అద్దిగా. తిక్క తిక్క ఆన్సర్లు ఇస్తావేమే. ఏదన్నా ఒకటి చెప్పు. సరే, ఏమేమి తీసుకురావాలి చెప్పు. ఏం తినబుద్ధి అవుతుంది నీకు? నీకేమన్నా అనిపిస్తే చెప్పే నాకు. ఇట్లా బుంగమూతి పెట్టుకొని కూర్చుంటే నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు. 5 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తీసుకోనరా. 5గురికి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయింది. సరిపోతుంది ఫ్యామిలీ ప్యాక్ 5గురికి. మా నిద్రమే కదా, గంతగానం ఎందుకే? కావాలంటే 2 సింగిల్ పట్టుకొస్తా. నా దాంట్లో కొంచెం నీకు ఇస్తా సరిపోకపోతే. లేకపోతే నువ్వు తిన్నాక నాకు ఇవి మిగిలింది. నేను చెప్పింది అర్థమైతలేదా నీకు? 5 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు పట్టుకోనరా అని చెప్పిన. ఇదే మరి కోపం వచ్చేదంటే. ఏం మాట్లాడుతున్నావేమన్నా అర్థమవుతుందావే? వాళ్ళని పిలిచినావేంది సరితో వాళ్ళను ఇంటికి భోజనానికి? లేకపోతే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నావా పార్సల్ తీసుకుపోయి? మీ తమ్ముని అమ్మని పిలిచినా గంతగానం తినరు కదనే. ఒక్కటే బిర్యానీ చేరసగం తింటారు సింగిల్. కొంపదీసి మా చెల్లేస్తా అన్నదేందే బావిడికి వచ్చిండని. నీ చెల్లేస్తే 5 ఏం సరిపోతాయి, 10 తెమ్మందు. ఆగో, మీ అమ్మ వస్తున్నదట. అవును, అప్పుడే చెప్పినావు కదా. ఓహో, నీ బాధ అదా? వాళ్ళు వచ్చేసరికి 11:30 అవుతుంది. డిన్నర్ చేసే వస్తున్నారట. నేను కూడా అట్లనే సంతోషపడ్డా. మీ అమ్మ ఇంతకుముందే ఫోన్ చేసింది, వంట చేసి పెట్టు
నాకు అచ్చసరికి ఆకలి అయితే తింటా అంటుంది. ఎందుకు అక్కడ తినలేదట్నా? తిన్నదట, ఇంకా ప్యాకింగ్ కూడా వేసుకొని వచ్చిందట కార్లో తినడానికి. నీ ముఖం గనిసాల తినాక మళ్ళీ ఇంట్లో ఎందుకు తింటదే? గదిగా రాత్రి 11:30కు. నీకు మీ అమ్మ గురించి తెలియనట్టే అయ్యో, యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. పీసనావే నీకేమన్నా? గా రాత్రి 11:30కు తింటుందని నాకేం తెలిసే? పాలు తాగుతుంది కదా. రేపట మీ పిన్ని వస్తుంది కదా, ఆస్ట్రేలియా పిన్ని. ఆమె కట్ట వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి పోతుందట. టెన్షన్కి ఎయిర్పోర్ట్ అంతా నడవన్నట, ఎనర్జీ బాగా కావన్నట. అందుకే రాత్రి బాగా తినన్నట. వామ్మో, నువ్వు బిర్యానీ తినకున్నా మంచిదే. 5 ఫ్యామిలీ ప్యాక్లు తెచ్చుడు నాతోటి కాదు. చల్, ఏమన్నా వేసుకో. గన్ని పైసలు పెట్టాలంటే నాకు ధైర్యం రాదు. రాజు, నువ్వు రాజు అన్నా కంట్ల బూజు అన్నా గంత తెచ్చుడు నాతోటి కాదు. అసలే చికెన్ రేట్ ఫుల్ పెరిగింది ఎండాకాలం. బిర్యానీ ఇంకా పెరిగిందట. బయట ఎడబడతాడ పిస బిర్యానీలు తెచ్చుడు నాతోటి కాదు. మంచి రెస్టారెంట్లోనే తీసుకొస్తా. అందులో 5 ఫ్యామిలీ ప్యాక్లు అంటే చచ్చిపోతా, నేనేం లేదు. నేను అసలు సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా. ఎందుకు స్విచ్ ఆన్ చేసినావు? నాకేం తెలిసే, ఛార్జింగ్ పెట్టుండే. స్విచ్ ఆఫ్ అయిందేమో, నువ్వు చూసుకోలేవని స్విచ్ ఆన్ చేసి పెట్టినా. ఇప్పుడు వంట ఏమని చెప్పింది? చేయకపోతే ఎట్లుంటో చెప్పు. నాతోటి కాదు, నాకు తెలియదు. ఈ అత్త కోడలు ఇద్దరు ఏమైనా వేసుకోరి. అమ్మో వాయో, ఎంత ప్లాన్ వేసినవే. మీరు అసలు మనుషులా పశువులా? అంతకంత ఫ్యామిలీ ప్యాక్ తింటే ఉంటారే. అది మీ అమ్మని అడుగు, నన్ను ఎందుకు అంటున్నావు? అది తెచ్చుడు నాతోటి కాదు, వంట చేసుకో. కావాలంటే బియ్యం కడిగి పెడతా, నువ్వు కూర చేయి. ఇప్పుడు వట్టి కూర చేస్తే వట్టి కూరనేనా అంటది. పప్పు వేయాలి, కూర వేయాలి. ఇంకా ఫోన్ చేసి, రాణి వట్టి కూరనే వేయే, పప్పు లేనిది నాకు ముద్ద దిగదు అని మధ్యాహ్నం చేసింది ఉంటుంది కదా, ఎట్లాగో చాలు అంటుంది. రాజు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. ఇప్పుడు నిన్ను ఎవరు దించుతారే? నేనైతే దించా. మా తమ్ముని రమ్మంట, తీసుకుపోతాడు వచ్చి. సరే పో, వంట చేసిపో. రేపు కంపల్సరీ వెళ్ళాలా బంటి? కంపల్సరీ వెళ్ళాలి బావా. రేపు ఆఫీస్లో నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అసలే మధ్యలో వచ్చేసాను. ఏం పర్లేదు, నేను రేపే వెళ్ళాను కదా. ఎల్లుండి కదా మా ఫ్లైట్. నేను రేపు కంప్లీట్ చేస్తానులే. బంటి, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం అవసరమా? అవసరమే బావా, నాకు అవసరమే. అడ్రస్ ఉంది, దానికి అటాచ్డ్ ఫోన్ నెంబర్ అయితే లేదు. లొకేషన్ చూశాను బావా, ఈజీగానే వెళ్ళొచ్చు. ఎవరినైనా పంపిద్దామా మరి? ఎవరిని పంపించినా మనం నిజాన్ని తెలుసుకోలేం బావా. ఏం నిజం ఉంటుంది అందులో? లేదు బావా, అసలు అతనికి పేరెంట్స్ ఉన్నారో లేరో అని నాకు డౌట్. సరే, ఇప్పుడు ముందు ఇవన్నీ మైండ్లో టెన్షన్స్ పెట్టుకొని వెళ్తే అక్కడ ఎంజాయ్ చేస్తావా? అదొకటి చెప్పు నాకు. రేపు నేను ఎలాగైనా అక్కడికి వెళ్తాను బావా. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను. లేదు, నిన్నొక్కని నేను అసలు పంపించను. సరే, ఇద్దరం వెళ్దాం. తర్వాత ఇద్దరం ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుందాం. అమ్మ ఏమంటుందో, రెస్ట్ తీసుకోమంటుందేమో ఇంట్లో. నేను అత్తయ్యతో మాట్లాడతాను బావా, మీకు ఎందుకు? సరే, నీ ఇష్టం. ఎలా అయితే ఏంటి, నీతోనైతే టైం స్పెండ్ చేస్తాను. మొత్తం నాతోనే ఉండు రేపు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ. లగేజ్ ఏం సర్దుకోవద్దు, సరేనా? అవన్నీ మీనాక్షి ఎప్పుడో సర్దేసి పెట్టింది. అవునా? కనీసం నువ్వు చూసుకోవా? నేను ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం అదే చూసుకుంటుంది. అదేమైనా మిస్ చేస్తే ఏం చేస్తావు? అది మిస్ అయింది అనుకుంటాను అంతే. మరీ అంత ఇంపార్టెంట్ అయితే నేను చూసుకుంటానులే బావా. ఇక్కడికి ఏముంటాయి, నేనేమైనా ఎక్కడికైనా మీటింగ్ వెళ్తున్నానా? ఆఫీస్ ఫైల్స్ పట్టుకెళ్ళడానికి. దాన్ని మన ఆఫీస్కి తీసుకొచ్చినావంటే ఫ్యూచర్లో నీకు ఆ పని కూడా పెట్టది. అది కూడా మొత్తం అదే చూసుకుంటుంది. ఎంత లక్కీ బంటి నువ్వు. ఇంత చేసి నా చెల్లెమ్మని ఇచ్చిన నీకు, మా నాకేమిస్తున్నావు నువ్వు? ఏమివ్వమంటారు బావా, చెప్పండి. నా మీను కోసం నేను ఏదైనా ఇవ్వడానికి రెడీ. చూడండి, మీనుని ఎలా తయారు చేస్తాను. హలో, నా చెల్లిని మొత్తం పనమ్మాయిలాగా చేస్తావేంటి? ఈ పనులన్నీ దానికి చెప్తావా? పనుల గురించి కాదు బావా, మన ఆఫీస్ గురించి. దానికి మొత్తం ఏఏ ఎక్కిస్తున్నాను. కొన్ని క్లాసెస్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను. బాగా నేర్చుకుంటుంది. అప్పుడప్పుడు నాకు చెప్తుంది కదా, అవి కూడా నాకు చాలానే హెల్ప్ అవుతున్నాయి. ఇంత బేసిక్స్ ఎలా ఉంటే అది మొత్తం నేర్చుకున్నాక చూడండి ఏం చేస్తుందో. దానికి ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అసలు మీకు చెప్పొద్దు అనుకున్నాను, చెప్తే ఇలాగే అంటారు. ఎందుకు అవసరం లేదు? మనం ఉన్నాం కదా బంటి, దానికి ఎందుకు అవన్నీ?
లేదు బావా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉండాలి. నేర్పించనైతే నేర్పిస్తున్నాను, తర్వాత దాని ఇష్టం. మన 2 కంపెనీస్కి ఎంత హెల్ప్ అవుతుందో మీరే చూస్తారు కదా తర్వాత. నేను చూద్దాం అనుకుంటే అసలు టైమే ఉండట్లేదు. అది చదివిందంతా బ్రీఫ్ చేసి ఒక పీపీటీ తయారు చేయమన్నాను. రోజుకొక పీపీటీ చేస్తుందా? చేస్తుంది బావా. మీకు కూడా ఫైల్స్ సెండ్ చేయమని చెప్తాను. ఈజీగా ఉంటుంది. ఖాళీ టైంలో ఒక లుక్ వేయండి. ఓకే. మరి కాలేజ్ వద్దంటావా? కాలేజ్ ఏముంది బావా, బీటెక్ డిగ్రీ వస్తే చాలు. నేను నేర్పించేది అంతకన్నా ఎక్కువే. ఎగ్జామ్స్ టైంలో 1 డే బ్యాటింగ్ చేపిస్తా. బీటెక్ డిగ్రీ వస్తుంది చాలు. ఆ చైన్ ఏంటి బంటి, భలే ఉంది. నా సతీమణి వేసింది, మీ చెల్లెలు. అదంతా ప్రేమగా వేస్తే అలా అంటావేంటి బంటి? ఇదేదో జిమ్ అంట, ఎక్కడో గుళ్ళో పూజ చేపించి తెప్పించిందట. ఇది వేసుకుంటే నాకేం కాదట. మీకు కావాలా బావా? వద్దు, నాకు మా నానమ్మ వేసింది ఈ చైన్ ఎప్పటికీ నా మెడలోనే ఉంటుంది. నేను ఇంకేది వేసుకోను. అసలు నేను ఇలా గోల్డ్ చైన్స్ అసలు వేసుకోను. నానమ్మ ప్రేమతో మెడలో వేసింది, అప్పటి నుంచి అలాగే ఉంచుకున్నాను. నాకు అస్సలు వేసుకోవాలని ఇష్టం ఉండదు బావా, చాలా చిరాకు. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మెడలో వేసుకొని ఎలా ఉంటారో ఏంటో. బాగుంది బంటి, ఉండనివ్వు. అది అంత ప్రేమతో చేపించింది కదా, నీకు రక్షణగా ఉంటుందిలే, ఉండనివ్వు. ఆ రక్షణ నాకు అవసరం లేదు బావా, నా మీనుకే ఇస్తాను. నాకు చైన్స్, రింగ్స్, ఈ గోల్డ్ అంటే చాలా చిరాకు. అది రోజు నైట్ ఏదో ఒకటి పెడుతుంది నాకు. ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు అన్నీ తీసి పడేసి వస్తాను. సరే వెళ్ళు బంటి, గుడ్ నైట్. అది వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదు బావా, అత్తయ్య దగ్గరికి వెళ్ళింది, ఇంకా రాలేదు. మమ్మీ దగ్గర ఉందా? చీకట్లో ఒక్కతే ఎలా వస్తుంది పైకని ఇక్కడ ఉన్నాను బావా. నేను ఉంటానులే. కూర్చోండి బావా, ఎంతసేపు అలా నిల్చుంటారు? లేదు బంటి, ఇప్పటిదాకా కూర్చున్నాను. ఇందాకే తిన్నాను కదా, కాసేపు అలా వాకింగ్ చేస్తున్నాను. ఎంతసేపు ముచ్చట్లు? ఏమైంది స్వప్న, హనీ పడుకోవట్లేదా ఇంకా? హనీ పడుకుంది, అందరు పడుకున్నారు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆఫీస్లో పెట్టిన ముచ్చట్లు సరిపోవట్లేదా మీకు? మళ్ళీ ఇంటికి వచ్చి స్పెషల్గా పెట్టాలా? ఈరోజు అసలే లేట్ అయింది. స్వప్నక్క, ఆఫీస్లో వర్క్ చేయడానికి వెళ్తాము. అక్కడ ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది. ఇంకెవరైనా వచ్చి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది అక్కడ. ఆఫీస్కి వెళ్ళేది ముచ్చట్లు పెట్టడానికి కాదు, అందుకే ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నిన్నెవడు అడిగిండు? సురేష్ నడు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది స్వప్న నాకు. నా చెల్లెలు మీనాక్షిని ఇంత టార్చర్ చేసావని నాకు తెలీదు. రోజు నువ్వు పడుకున్నాకే వస్తాను. నీ టార్చర్ నేను చూడలేకున్నాను. నీతో ముచ్చట్లు పెట్టలేను. వెళ్ళు. నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా నీకోసం. కాంగ్రాట్స్. కంగ్రాట్సా? సురేష్కి ఈ మధ్య ఎక్కువైతుంది. వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. వాడిని చూసి సురేష్ కూడా రెచ్చిపోతున్నాడు. ఇంతకుముందు నన్ను ఏమనకపోయాడు, ఎప్పుడు ఎట్లా చేస్తున్నాడు. ఈ మధ్య బామ్మ అసలు హాల్లోకి రావడమే లేదు. ప్రొద్దున మనం వెళ్ళే టైంకి పడుకుంటోంది, ఇంటికి వచ్చాక పడుకుంటోంది. ఎండాకాలం కదా బంటి, కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అలాగే ఉంటుంది. వీళ్ళ దిక్కుమాల ముచ్చట్లు. ఆ ముసలిది ఎందుకు అంటుంది, ఎందుకు చస్తలేదు అని ముచ్చట్లు పెడుతున్నారు. వేస్ట్ గాడు చూడు, తాపుకొకసారి ఇటే చూస్తున్నాడు నన్ను. ఏమైంది బంటి, మీ మీనాక్షి లేదా? ఈడ కూర్చొని చూస్తాను. లేదు వదిన, అత్తగారింట్లో విడిచిపెట్టి వచ్చాను. అవునా? మరి నువ్వు లేదా? నేను మా అత్తగారింట్లో ఉన్నాను, అది వాళ్ళ అత్తగారింట్లో ఉంది. అదేం పిచ్చి సమాధానం. మరి అదేం పిచ్చి ప్రశ్న అక్క? నేనేమన్నాను? మీనాక్షి లేదా అని అడిగాను అంతే. మీనాక్షి లేదా అని కాదు, మీనాక్షి ఎక్కడుంది అని అడగాలక్క. చెత్త మొక్కపోవడం. ఏంది సురేష్ ఇంకా రాడు? ఇప్పటికే మస్తు లేట్ అయింది. ఆ 2 కోట్ల గురించి అడుగుదామంటే రానే రాడు. అమ్మ వాళ్ళు పోయినరు, అమ్మ హ్యాపీగా ఇవాళ అడగచ్చు అనుకున్నా. నాకేమో నిద్ర వస్తుంది. ఇవాళ వస్తాడా రాడా? ఛీ, సోపడక నేను పోయి పడుకుంటా. రేపు ప్రొద్దున లేవంగానే అడుగుతా. జిమ్కి పోకముందు అలారం పెట్టుకొని మరీ అడుగుతా. నీ సంగతి చెప్తా ఆగు సురేష్. నువ్వు గిట్ట నాకు 2 కోట్లు ఇవ్వలేదనుకో, అప్పుడు చూపిస్తా స్వప్న అంటే ఏందో. ఇప్పుడు నేనేమన్నా. ఏంట్రా నాన్న, ఇంకా పడుకోలేదా? స్వప్న, హనీ పడుకుందా? మనం కూడా పడుకుందాం సురేష్ రా అంటే రావట్లేదు. మమ్మీ, వెళ్ళు బేటా, తను మార్నింగ్ నుంచి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళండి, కాసేపు కబుర్లు చెప్పుకొని పడుకోండి. నడు.
బంటి వెళ్ళు నాన్న, నువ్వు కూడా పడుకో. మీనాక్షి, మీనాక్షి కోసం కూర్చున్నావా ఇక్కడ? తనని ఇందాకే పైన దించేసి వచ్చాను. అయ్యో అత్తయ్య, మీరు వెళ్ళారా? అసలు నేను గమనించనే లేదు. పర్లేదు బంటి, వెళ్ళు. అదొక్కతే ఉంది, మళ్ళీ భయపడుతుంది. నాకేం తెలుసు, నువ్వు అక్కడే ఉన్నావు అనుకున్నాను. అదో చిన్న పిల్ల, అది భయపడుతుంది. సొంకలు వేసుకోవే అత్త, సొంకలు వేసుకొని జోలపాట వాడు మీనాక్షికి. ఈ సంకల మీనాక్షిని, ఆ సంకల బంటిని వేసుకొని పాటవాడు. నిద్రపోతారు మంచిగా. ఈ వేడి పాడైపోను. ఏం వేడి, ఏం వేడి. అబ్బాబ్బాబ్బా. మధ్యాహ్నం పూట కొత్తది మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా. మంచిగా ఆవపొడి, కమ్మగా కారపొడి, నూనె. అప్పుడు తిన్నా. ఇప్పుడు కిందికి వెళ్ళి మంటలు వెళ్తాను. ఇక అరిచేతులు అరికాలు బరబర మండబట్టే. ఓ దిక్కిడ వేడి కాబట్టే, ఇడ కడుపుల మండబట్టే. గిన్నెని సల నీళ్ళు పట్టుకురావే గోసి, ఇంతంత సల్లబొట్టు పట్టుకరా. ఇప్పుడు తాగుతూ చత్తది. ఇక పచ్చడ గంతగానం వేసుకోకంటే నా మాట విననేనవు నువ్వు. చల్లబొట్టు పట్టుకరా గిలాసడంతా. చల్లబొట్టు లేదు, చల్ల సుక్క లేదు. మొత్తం పెరుగంతా పోసుకుంటేవి, చల్ల నుంచి ఉంటుంది. ఆ పెరుగు పోసినావు నువ్వు, అంత చల్లనే పోతివి. అన్ని నీళ్ళే పెరుగు అంటారా దాన్ని? పెరుగో చల్లనో ఏదోటి ఆయనతో పోసుకున్నావు. గింతంత ఉంటే తోడేసిన. తోడు రేపు పొద్దుగాలే ఎరాదానే. ఇప్పుడే ఎత్తానం అంతా పుల్లగా పాడైతుంది మధ్యాహ్నం వరకు. ఫ్రిడ్జ్ కొనమని నేను బావకి చెప్తే అద్దు అద్దు అని ఆపిత్తివి కదా. ఇప్పుడు మంచిగా అయిందా? నేను రాత్రే ఎత్తా, పొద్దుగాలయ్యా. నాకు ఇప్పుడే అలవాటు. ఈ ఫ్రిడ్జ్ పాడుగాను. ఫ్రిడ్జ్ కొంటే ఏ రోగాలు వస్తానే అట్నే. ఇట్లా పెరుగండ్ల పెట్టినామనుకో పుల్లగా కాదు, కమ్మగుంటది. ఆ కుండల నీళ్ళు కూడా చల్లగా ఏం మునుగుతలేవు కదనే. మరి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతాయి బాటిల్లో నీళ్ళు. గదే పెరుగు గిన్నెలా గిలాసడాన్ని నీళ్లు పోసి మంచిగా చేత్తో టూర్చి పోసుకొని రాపో. అంత కడుపులో మంటలు ఎత్తాంది, కాలి చేతులు బరబర మండుతాయి. గాలి పాడగాని గాలి వచ్చి మునుగుతలేదు, ఒక్క ఆకు ఊగుతలేదు. అంత వేడి వేడి గాలి వచ్చి మునుగుతుంది. గీడెందుకు కూర్చున్నావు మరి? లోపలికి నాడు. ఈ చెమటలా కూసోకు, మళ్ళా నీరసమై కింద పడతావు. ఎండాకాలం అంతా నీతోటి గిదో బాగోతాం. ఏ చెమటలు బాగా వస్తున్నాయి, అంతటో గావరైతుంది. ఇంత ఉప్పు చక్కెర కలుపుకొని పట్టుకరా. ఇన్ని నీళ్ళల్లో ఉప్పు చక్కెర కలుపుకొని తాగత్తలేదా? అన్నీ నాకే చెప్తావు పనులు. కూలర్లో నీళ్ళు పట్టన్నద్దా ఇప్పుడు? ఎట్లా పడ్డావు? చిన్న చిన్న పనులు ఒక్కటి అయ్యవు. అదేం కూలర్ పాడైంది, చిన్నదేందో గింతంత తెచ్చిండు. గాలి ఇటు అత్తలేదు అటు అత్తలేదు, అంత చెమట వస్తుంది. ఇక మరి ఏం చేసుడు? ఏదో ఒకటి ఉన్నదాంతో అడ్జస్ట్ కావాలి. ఈ ఫ్రిడ్జ్ పాడుగాను. ఫ్రిడ్జ్ అనే బదులు గా వేసి బీసి కొనొచ్చు కదనే. ఇంకేసీ కొంటావు? అబ్బో, కోరికలు బాగానే ఉన్నాయి. అన్ని పనికి వాళ్ళనే కొనమంటావు, నేను పనికి వచ్చేటి కొనమంట. ఫ్రిడ్జ్ 10,000కి వస్తుంది. ఏసీ ఎంత అవుతుంది తెలుసా? 50,000. నీకు నెలకు 10,000 బిల్లు వస్తుంది. 10,000 బిల్లా? బిల్లే మరి, కరెంటు బిల్లు. గంతగానం పెట్టి పాడండి ఎందుకు మరి? 50,000 ఎందుకట గింతంత డబ్బకు? మరి ఏసీ అంటే వట్టిగానే వస్తుంది అనుకున్నావా? నెలకు 10,000 కరెంటు బిల్లా? మరి ఏమనుకుంటాను? ఈ అవ్వ సరితోళ్ళ బంటి రూమ్కు పెట్టిండే అంటే ఒక వంట రూమ్లోనే లేదు, అన్ని రూమ్లలో ఉన్నాయంటే బాత్రూంలో కూడా పెట్టుకున్నారమ్మా అన్ను. బాత్రూంలో ఎవడు పెట్టుకోడు. గట్ల పైసలు బాగున్న వాళ్ళు పెట్టుకున్నావు లెక్క. మనకు నెలకు 5,000 వచ్చుడే గగన కట్టం ఉన్నదంటే నువ్వు నెలకు 10,000 కరెంటు బిల్లు నుంచి కడతావు. ఏ నాకేమెరకనే, ఓ 5-10,000 ఉంటుంది కావచ్చు వేసి అనుకున్నా. మరి 50,000 ఉంటుందా? 50,000, 1,00,000, 2,00,000 కూడా ఉంటుంది. నేను నీకు తక్కువ రేటు చెప్తానా? ఏం పట్టది అదు, గంత రేటు పెట్టోడు కొంటాడు. పా, కూలర్లో నేను నీళ్ళు మా నింపుతా, నువ్వు సల చేసి దుపా. ఏం చేస్తున్నావు మురళి? అంత హడావిడి ఎందుకు పడుతున్నావు? రేపు ఎక్కడికి వెళ్ళేది లేదు కదా. ఆగు బేబీ. నువ్వు ముందు చెప్పు, మనం ఎక్కడికి వెళ్తున్నామో. మనం కాదు, నేను. నువ్వు వెళ్తున్నావా? ఎక్కడికి? నేను అనసూయ ఆ బర్రెదంతో వెళ్తున్నావా? ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్కి ఎందుకు? ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి? ఎక్కడికి లేదు, ఒక పాప వస్తుంది, ఆ పాపను రిసీవ్ చేసుకోవడానికి పోతున్నాం. పాప? ఎవరి పాప? ఎక్కడి నుంచి వస్తుందా పాప?
ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. ఎవరామె అసలు? మా అత్తమ్మ చిన్న కూతురు. మీ అత్తమ్మ చిన్న కూతురా? నేను ఎప్పుడు చూడలేదే. రేపు వస్తుంది కదా, చూపిస్తా, పరిచయం కూడా చేపిస్తా. ఆ పళ్ళు ఎందుకు కనిపిస్తున్నాయి? అవునా, పండ్లు కనబడతానయ్యా? నాకు తెలుస్తేనే లేదు. అంతగా సంబరపడిపోతున్నావా? ఏం చదువుతోంది ఇప్పుడు ఆ పాప? ఏంది బేబీ నువ్వు, చదువు అంటావేంది? ఆ పాపకి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు. పాపకి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? అంటే తను చిన్న పాప కాదు, పెద్దదేనా? పేరు పాపనా? ఆ పాప పేరు స్వీటీ. స్వీటీ అని మామూలుగా చెప్పొచ్చు కదా, అంత స్వీట్గా ఎందుకు చెప్తున్నావు? ఏమో అన్నీ అట్లా వచ్చేస్తున్నాయి, నాకు తెలుస్తూనే లేదు అసలు. ఆస్ట్రేలియా నుంచి ఆ స్వీటీ వస్తే దాన్ని తీసుకురావడానికి పోతున్నావా? ఆ, అందుకే. అందుకేనా ఐరన్ బట్టలు తీసావు? అవును బేబీ, ఆ సెంట్ బాటిల్ స్వీటీ కోసమే. పక్కన గిఫ్ట్ అది కూడా స్వీటీ కోసమే. పెళ్ళై ఇన్నేళ్ళు అవుతుంది, నీ బతుకు ఎప్పుడైనా నాకు గిఫ్ట్ తెచ్చినవారా? అసలు నాకెందుకు, ఇంకెవరికైనా తెచ్చినావా అసలు గిఫ్ట్ ఇప్పటి వరకు? అయ్యో, మొన్ననే ఒక లిప్స్టిక్ బూటికి గిఫ్ట్ ఇచ్చినా కదా బేబీ, చూడలేదా నువ్వు? ఇంట్లో ఇద్దరు పెళ్ళాలని పెట్టుకొని మాకు ఒక్క రోజు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ స్వీట్కి గిఫ్ట్ అట, బూటికి గిఫ్ట్ అట. నేను అనసూయ చెప్తానుండు. స్వీటీకి తెచ్చినా అని చెప్పు కానీ బూటికి కూడా ఇచ్చినా అని చెప్పకు. ఎందుకు? నీకు చెప్పినా కదా బేబీ, ఇట్లాంటి విషయాలు అనకు చెప్పొద్దని. నీకు అసలు అనువే కరెక్ట్, నీ గురించి అన్ని అనుకు చెప్తాను. బేబీ, అవును మురళి, నువ్వు నా దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతున్నావో అన్ని చెప్తాను. అట్లా చెప్పొద్దు బేబీ. దండం పెట్టు, నేను చెప్తా. అను వచ్చినట్టుంది, నేను వెళ్తున్నాను. సురేష్ ఆగు, ఇప్పుడే బెడ్ ఎక్కకు. ఎందుకు, ఏమైంది? ఏం కాలేదు సురేష్, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇప్పుడు నాకు అసలు ఏ ఓపిక లేదు, నేను పడుకోవాలి. కావాలంటే రేపు మాట్లాడు. ఇంపార్టెంట్ విషయం అని చెప్తున్నా, అర్థమైతే లేదా? నీకు ఇంపార్టెంట్ కావచ్చు, నాకు అలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్లు ఏం లేవు నీతోటి. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? కరెక్ట్గానే మాట్లాడాను, నీతో నాకు అంత ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏం లేవు అని చెప్తున్నాను. అట్లానా? నీకు ఎట్లా కనిపిస్తున్నాను నేను నీకు? మనిషిలాగానైతే కనిపిస్తలేవు. ఏంటి? ఇప్పుడు గొడవ పెట్టుకోవాలని ఏమైనా కంకణం కట్టుకున్నావా ఏంటి? ఎందుకు టార్చర్ చేస్తున్నావు నన్ను? ఇప్పుడు నేను ఏమన్నా అని మాట్లాడుకుందామని చెప్పిన, అది ఇంపార్టెంట్ మ్యాటర్ అని కూడా చెప్పిన, దానికి టార్చర్ అంటావేంది? మీ మమ్మీకి నీకు బాగా అలవాటైంది నేను ఏం చేసినా టార్చర్ అనడు. మధ్యలో మా మమ్మీ ఏం చేసింది? తను ఎందుకు వచ్చింది? నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పటిదాకా బంటితోటి నవ్వుకుంటా తుల్లుకుంటా ఎంత మంచిగా మాట్లాడినావు, నాతోటి ఎట్లా మాట్లాడుతున్నావు? నీకు నేను ముఖ్యమా, వాడు ముఖ్యమా? వాడు నా తమ్ముడు. తమ్ముడా? మీ అమ్మ కుట్టిండా, మీ నాన్న కుట్టిండా? ఎందుకు కొట్టావు నన్ను ఇప్పుడు? పిచ్చి మాటలు మాట్లాడితే కొట్టకుండా. చూడు స్వప్న, నాకు ఇప్పటికే చాలా చిరాగ్గా ఉంది, చాలా కోపంలో ఉన్నాను నేను. ఈ ఇంట్లో వాళ్ళు చేసే పనులు నాకు నచ్చట్లేదు. ఆ బంటిగాడు చేసేటివి నచ్చుతాయా? ఇంకో చెంప పొగలాలనుందా? అసలు నన్ను ఇంతవరకు ఒక్క దెబ్బ కొట్టలేవు సురేష్. ఈ దెబ్బ జీవితాంతం గుర్తుండిపోతుంది నాకు. గుర్తుంచుకో, అలాగే ఇంకోసారి మిస్టేక్ రిపీట్ చేయకు. ఆ బంటిగాడి కోసం నన్ను కొడతావా? చెప్తాను వాడి సంగతి. నేను అసలు మమ్మీతోటి వెళ్ళినా అయిపోయేది, అనవసరంగా ఉన్నాను ఇక్కడ. పర్లేదు, కార్ తీసుకొని రేపు ప్రొద్దున వెళ్ళు. వెళ్తాను, వెళ్ళి అక్కడే ఉంటాను నేను. నా పిన్ని వస్తుందట. ఆల్ ద బెస్ట్. అసలే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, వర్క్ పెండింగ్ ఉంది. రేపు ఆ వేస్ట్ గార్డ్ అడ్రస్కి వెళ్ళాలి. దాంటి మీనాక్షి వెళ్ళిపోతున్నారు, ఆఫీస్ అంతా ఒక్కడనే మేనేజ్ చేయాలి. అక్క హెల్ప్ఫుల్గా ఉంటే ఎంత బాగుండో. తనని ఆఫీస్కి తీసుకెళ్లేవాడిని. ఇప్పటికైనా అడుగుతాను, వస్తుందేమో. బంటితోటి ఎక్కడికో వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని ఏదో మాట్లాడుతున్నావు. ఎక్కడికి వెళ్తున్నారు? అడిగేది నిన్నే సురేష్. నేను అడిగితే చెప్పావు కదా, మాట్లాడతలేవు కదా నాతోని. నువ్వెన్ని మాట్లాడినా ఎన్ని అడిగినా నేను కూడా ఏం చెప్పా. నీలానే నేను కూడా సైలెంట్గా ఉంటాగు. మాల్దీవ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా. ఇప్పటిదాకా అదే చూస్తూ కూర్చున్నావా? పడుకో. నువ్వు ఎక్స్ప్లోర్ చేయలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేద్దులే. మరి నువ్వేం చేస్తావు? ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటావా అక్కడ కూడా? అక్కడ నిన్ను ఎక్స్ప్లోర్ చేస్తాను.
నన్ను ఎక్స్ప్లోర్ చేస్తావా? అంటే వెళ్ళాక చెప్తాను. అంటే ఏంటో పడుకో. రేపు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది వాడు అసలు ఏంటో. మొత్తం వాడి గురించి ఇన్ఫర్మేషన్ లాగేయాలి. అవసరమైతే వాళ్ళని అడిగి ఇద్దరిని ఇక్కడి నుంచి అక్కడికి పంపించేయాలి. ఏదో డ్రామా ఆడుతున్నాడు వీడు. నాకైతే నార్మల్గా అనిపించట్లేదు. నా మీనుని ఏదో చేద్దామని చూసాడా రాస్కెల్. నా మీను. ఏ రాణి, ఏ రాణి, దీని రాణి ముఖం అక్కడ వస్తే తలుపులది. రాణి, రాజు అప్పుడే తెల్లారిందా? లేవు, మీ అమ్మ పిలుస్తుంది, డోర్ రేపు. నేనైతే ఇప్పుడు లేవా. ఏ రాణి, ఏమైనా ఎంతసేపు అంటావు? దీని మొద్దు నిద్ర పాడగాను. పో, నేను లేవా అని చెప్పు. ఏంటిది అమ్మ ఆగు. చిల్లే, చిన్నారిని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టు. ఏంటిది అమ్మ? దాని లేవు మాట ఏంటిదా అని అడుగుతావేంద్రా? రేపు ఇంకా లేవలే? రాత్రి వండేసరికి లేట్ అయింది. పండని కొంతసేపు. అలా పిన్నత్తాంద్రా, దాని విలు బయటకు విలు. ఆగు, చిన్నదానికి పాలిస్తుంది, దాన్ని వండబెట్టి వస్తుంది. ఆగు. అరే తొందర విలు, మేము పోతానం ఎయిర్పోర్ట్కు. రెడీ అయి కూర్చున్నా. నాన్న తానం చేస్తాడు, తానం చేసి వచ్చినాక పోవుడే. సరే పో. పిన్ని రాకముందే గిట్లున్నది పరిస్థితి. అది వచ్చినాక వీళ్ళిద్దరి మధ్యలో వామ్మో ఇంట్లో అస్సలు ఉండదు. ఆఫీస్కే పోవాలి. అటు జరిగే రాని, దీన్ని పడుకోబెడితే అటు జరుగు. రాణి, పిన్ని వస్తుందటనే. రాని, నాకేంది? అమ్మ వాళ్ళు ఎయిర్పోర్ట్కి పోతారట. నిన్ను లేపమన్నది. నేను లేవా. లేవే, మళ్ళా వచ్చి వరుతుంది. నేను బయటకు పోతున్నా. టిఫిన్ చేయిపో. ఇవాళ అస్సలు లేవబుద్ధి అవుతలేదు నాకు. దానికి జ్వరం వచ్చింది, పడుకున్నదని చెప్పాను అమ్మకి. వచ్చి చూస్తుంది లోపలికి. నువ్వు, నేను లేస్తా. ఇది పాలు తాగినాక పడుకోబెట్టేస్తా పో. డిస్టర్బ్ చేయకు రాజు, నిద్ర వస్తుంది. ఛీ, మీ అమ్మ ఒక అత్తతోటే చేస్తానరా బాబు అంటే నాకు 2 అత్తలు, ఇప్పుడు 3 అత్త కూడా వస్తుంది. 3 అత్తలతోటి చచ్చిపోతా నేను. ఇవాళ ఒక్కరోజు ఎట్లా ఒక అట్లా కష్టపడతా. రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. వస్తాలండి ఇక్కడ. ఇవాళ సాయంత్రమే పోతా. నిద్ర కూడా పోనిస్తలేదు భార్యది. ఇవాళ రాత్రి పోయినా అనుకో, హాయిగా పడుకొని రేపు ప్రొద్దున 9కి లేస్తా. లేవంగానే అమ్మ బ్రషింగ్ చేసుకోమంటుంది. బ్రషింగ్ చేసుకొని వచ్చేసరికి టీ పెడుతుంది. మంచిగా మురుకులు తినుకుంటా టీ తాగుతా. న్యూస్ పేపర్ చదువుకుంటా. అబ్బా ఎంత మంచిగా ఉందో. చిన్నారి లేచినాక అమ్మనే ఎత్తుకుంటుంది. మంచిగా టీవీ చూసుకుంటా, తమ్ముడితోటి ముచ్చట్లు పెట్టుకుంటా, అమ్మతోటి ముచ్చట్లు పెట్టుకుంటా టైంపాస్ చేయొచ్చు. ఇక్కడ ఉంటే ఈ బర్రెది చంపుతుంది టార్చర్ చేసి. కూర్చొనియది, నిల్చొనియది. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఇంకేం పాడవుతుంది? పని పని పని, మొత్తం పనే. అట్లనావే మరి అత్తగారి ఇల్లంటే ఏమనుకుంటున్నావే? ఈ బర్రెది ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? బాగా గలవరిస్తున్నావు కానీ నిద్రలా. అవునా అత్తమ్మ, ఏం గలవరిచ్చినా గుర్తే లేదు అసలు. ఏందో సాయ మురుకులు ఏందో అంటున్నావు కానీ నా చెల్లెకు సాయ తాగకుండా మురుకులు తినడం అంటే ఇష్టం. తొందర టిఫిన్ చేసి మురుకులు మొదలుపెట్టు. మురుకులకి బియ్యపిండి లేదత్తమ్మ. లేకపోతే ఆయనకి ఇయ్యి పట్టించుకొస్తాడు. ఆడు ఇంకా ఆపేసుకోలేడు. తొందర లేవుపో, బియ్యం పోసి ఇయ్యు. టిఫిన్ ఇవాళ హైలైట్ ఉండాలి. సూపర్ వేయు, 2 పచ్చళ్ళు వేయు, నూనె కొంచెం ఎక్క తక్కువ వేయు, కమ్మగా ఉండాలి నా చెల్లెకు. ఈ అంటల్ స్పెషల్ లిస్టు తర్వాత తెప్పిస్తా. అది ఉన్నన్ని రోజులు టైం టేబుల్ పెడతా. వారంలో ఈరోజు ఇది ఈరోజు ఇదని గట్ల వేయు లెక్క ప్రకారం. నా చెల్లె ఏది మిస్ కావద్దు, అన్ని తినాలి కమ్మగా. చెయ్యు లిస్టు తయారు చెయ్యు. నేను ఇక్కడ వంట మనిషి లెక్క కనబడుతున్నా కదా. లిస్టు తయారు చేసి నాకు ఇస్తే నేను వంటలు చేసుకుంటా కూర్చుంటా. బర్రె మొక్కది బెడ్రూమ్లో కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. నీడ కూడా ప్రైవసీ లేకుండా ఉంటుంది నాకు. ఆ శని ముఖం దాస్తే మళ్ళీ అది ఎక్కడ వంటదో. దరిద్రపు కొట్ట వాళ్ళందరూ నాకే దాపరిస్తారు.
చిన్నారి మనం పోదామే అమ్మమ్మ దగ్గరికి. నువ్వు పెద్దగా ఎప్పుడైతావో ఎప్పుడు నాన్నతో కొట్లాడతావో. నా బాధ ఏ పగోడికి కూడా రావద్దు. అందరి కోడలకి ఇదే బాధ. ఇంకో జన్మలో నేను అత్త లెక్కనే పుడతా, కోడలు లెక్క అస్సలు పుట్టా. అవును, బేబీ ఆంటీకి దీనికి వాడనే వాడది. వీళ్ళిద్దరు ఎప్పుడు కుక్కలు కొట్టాలన్నట్టు కొట్లాడతారు. ఇప్పుడు ఆమె వస్తుంది. ఆమె వస్తే బేబీ ఆంటీ ఏమన్నదా? మా మామగారు సొల్లు గారుతాడు కదా ఆమెను చూసి. అప్పుడు బేబీ ఆంటీకి తిక్క కుదరాలి. బేబీ ఆంటీ పోయి మా అత్త జుట్టు వీకాలి, మా అత్త వచ్చి బేబీ ఆంటీ జుట్టు వీకాలి, వీళ్ళిద్దరి జుట్టు ఆస్ట్రేలియా ఆంటీ జుట్టు వీకాలి. అందరూ కలిసి జుట్లు వీక్కోవాలి. అది చూసుకుంటా నేను ఎంజాయ్ చేయాలి. మా అత్తకైతే కొంచెం కూడా సిగ్గులేదు. మా మామగారు మొత్తం సొల్లు గారుతాడని తెలిసినా కూడా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. బా బా అనుకుంటా అంటుంది. అది బాబా బ్లాక్ షిప్ లెక్క, పొట్టి మొక్కబది, గుమ్మడికాయ మొక్కబది. ఫస్ట్ అచ్చుడితోటే నన్ను పని మనిషి అన్నది. అది నేను పని మనిషి లెక్కున్నానే. మరి నువ్వెట్లా ఉన్నావే? లెట్రిన్లు కడిగేదాన్ని లెక్కున్నావు. పంది తిన్నట్టు తింటుంది. ఆ తినుడు తలుసుకుంటే కక్కే వస్తుంది. మా అత్తనన్న నయం ఇంకా చిట్టి మూతి పెట్టుకొని చిట్టి చిట్టి మన్న అవుతుంది. దాని తిండి చూస్తే చచ్చిపోవాలి. చూద్దాం. బేబీ అంటే యుఎస్ నుంచి వచ్చింది, ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఎంత ఫోజులు కొడుతుందో. కొట్టమ్మా కొట్టు. రాత్రి అంతా నిద్ర లేదు మనలేదు. మరి ఇంకోసేపు పడుకోకపోయినా అత్తమ్మ, ఎందుకు లేచిండు ఇప్పుడే? ఏ నిద్ర పట్టి పాడైతలేదే. మధ్యాహ్నం కొంచెం పండుకోవాలి ఇక తిన్నాక. మధ్యాహ్నం పంట మళ్ళీ రాత్రి నిద్ర పట్టది. ఏమంటుంది అనసూయ ఆంటీ? ఎట్లున్నాడు ఆయనే? నాగార్జున గట్లే ఉన్నాడు. ముఖం మీదనే ఉన్నాయి అన్ని దెబ్బలు. దరిద్రుడు. బాడీ మీద కూడా ఒక 4 దాన్నేది ఉండేడు. మనకి తగిన పనిష్మెంటే చేసిండు ముఖం మీద కొట్టి. ఏమైందే? ఏం లేదత్తమ్మా. ఏమైందట మరి? గాడెట్లా తాకినాయి ముఖం మీద? ఏమో, ముఖం మీద తాకుతాయి పైనుంచి కింద పడితే. ఆడోటి ఈడోటి తాకాలే కానీ ముఖం మీద తుక్కు గుద్దినట్టు తాకినాయి. ఏమైందో మరి చెప్తలేడు కావచ్చు. ఏమో మనకేం తెలుసు. ఈ అనసూయ చెప్తే మనం పోయినాం, లేకపోతే మనకే వాళ్ళు చెప్పిండే. ఏదో ఇక చూసి రావాలి కాబట్టి తమ చెప్పినా పోకపోతే మంచిగా ఉంటుందని పోతి వాళ్ళతో పాటు. ఎగిర్తం పెట్టింది. ఆంటీ ఉండమనలేదా మరి రాత్రి? ఉండమంటే ఇది ఉన్నది కదా అక్క, అనసూయ అక్క. వాళ్ళ చెల్లి వస్తుందట ఆస్ట్రేలియా నుంచి, ఆగుతాననలేదు. అవునా? వాళ్ళ చెల్లి? నువ్వు చూసినావేనాడన్నా? చూసినా. ఓ ఆమె ఫోజులు చిన్న ఫోజులు కావు, వస్తుంది కదా చూడండి. మా చెల్లె ఫ్లైట్లు ఎక్కుతాంది దిగుతాంది అనుకుంటా ఓ రక్షణ చేసింది. గా ముసలాం ఉన్నది కదా రాజేశ్వరి అత్త, ఆమె పటపట ఇంగ్లీష్లో మాట్లాడి దీన్ని జాడి చుత్కారేసింది. గా ముసలి బామ్మ ఇంగ్లీష్లో మాట్లాడిందా? అవునటనే. పీజీ చేసిందట ఆ కాలంలోనే. ఇంగ్లీషు రపరప మాట్లాడుతుంది. అమెరికాకు పోయి రమ్మన్నా ఇప్పుడు పోతుందట, ఒక్కతే పోయేస్తుందట. ఓ మస్తు దేశాలు తిరిగినా మస్తు చూసి వచ్చినా అంటుంది. అవునా? చూస్తే అట్లున్నది కానీ గ్రేటే. ఏమో మనకన్నా గ్రేటే కానీ మనం ఏడిపోయినాం, ఏడికి లేదు. ఏమన్నా అంటే పెళ్లికి పేరంటాలకు పోవుడు అంతే. అట్లా దేశ విదేశాలు పక్కకు పెట్టు, ఏమన్నా తీర్థయాత్రలకు పోదామన్నా లేకుండా అయింది. పోవాలనుకుంటే పోవచ్చు, శరత్ అయితే భయపడతాడు. చిన్నకన్నయ్యను పట్టుకొని ఎట్లా పోతావని. మరి చిన్నపిల్లల్ని పట్టుకొని ఎట్లా తిరుగుతామే? వాళ్ళకేమన్నా అయితే జ్వరం గిట్టేస్తే మా శరత్కి అంటే మా శరత్ కన్నా డబుల్ భయం మీకుంటుంది అత్తమ్మ. అని తీసుకురాపో, చాయ్ పెట్టుకో, ముఖం కడుక్కున్నారా? లేచినాక పట్టుకొత్త తీయండి. ఆడు అన్నాడు ఇక్కడ వండుకొని కొంతసేపు. సరే చాయ్ అయితే పెట్టుకోవే, కొంచెం యాక్టివ్ అవుతుంది. ఎంత ఒళ్ళంతా బరువు ఎట్లా అవుతుంది. ఎండలా బస్సులలో పోకునంటే పోయినరు. వంటిగాడికి చెప్తే కారు పంపుతుండే కదా. ఏగా మేమనుకుంటుంది, వాళ్ళ ఇంటి వాళ్ళని చూడ్డానికి వాళ్ళ కారే పట్టుకొని పంపితే ఎట్లుంటుంది చెప్పు? వాళ్ళది ఎందుకే, బంటిగాని పంపుతుండే కదా. ఆడ ఆఫీస్కి వద్దాని మళ్ళీ ఆడ ఇబ్బంది పడేందుకు. సరే ఇంకొకరిని వెంట పెట్టుకొని వెళ్తే బాగుండు. ఎందుకు బావా? ఒట్టిగానే ప్రొటెక్షన్ లాగా. నేనున్నా కదా బావా, మీకెందుకు? నువ్వు పార్థ సారథివి, నేను అర్జునుడిని. అయితే కరెక్ట్ సూట్ అయింది కదా బావా. మరి ఇంకేంటి భయం? ఎలా ఎవడొస్తాడో రానివ్వండి, వాడి సంగతి నేను చెప్తా. అయినా మీరు ఇంత భయపడతారేంటి బావా? జిమ్ కోతారు రోజు. జిమ్లో నేను మరీ అంత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు ఏం చెయ్యా. నీ అంత విగ్రస్ ఉండదు. నార్మల్గా
మజిల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంతే. నువ్వు కొట్టినావంటే వాడు చచ్చాడే, అది కూడా ప్రాబ్లమే కదా. నేనేం ఊరికేనే కొట్టను బావా, అక్కడ ఎట్లుంటుందో దాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుంది. ఇది దోస్తులు ఇవాల్టి మన వీడియో. ఎలా ఉంది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ సెగ్మెంట్ నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తర్వాత ఏం జరగబోతోంది, అసలు మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.